వెల్కమ్ టు సర్కార్ న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండులో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ నేతృత్వంలో సభ్యులు పంజాబీ డ్రెస్సులు ధరించి మహిళల వేషధారణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, పెన్షన్ పెంపు, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు వంటి అనేక హామీలు ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ హామీల్లో ఏదీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. వికలాంగులు పింఛన్పై ఆధారపడి కష్టంగా జీవనం సాగిస్తున్నారని, వారికి ఇప్పటికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవటం వివక్షగా భావిస్తున్నామని తెలిపారు. వెంటనే ప్రభుత్వం జీవో జారీ చేసి వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థంగా అమలు చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని కోరారు. అదనంగా దళిత బంధు తరహాలో వికలాంగుల బంధు పథకం అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వంపై ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సీనియర్ నాయకులు పసుల చంద్రయ్య, హరిజన్ బాలరాజ్, యువజన విభాగం నాయకుడు జానీ మహేష్, విద్యార్థి విభాగం నాయకుడు కడియం నరేష్, అలాగే ఎం చుక్కయ్య, ఆవులపల్లి లక్ష్మయ్య, దేశపోయిన నారాయణ, కడియ నరసింహులు, బట్టు నరసింహులు, షేరి వెంకటేష్, పిచ్చకుంట్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్ర పిసిసి అధ్యక్షుని హోదాలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29వ అంశంలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయినా కానీ నేటి వరకు కూడా మా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి తీరుకు నిరసనగా ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగిలో పంజాబీ డ్రెస్సులు వేసుకొని మహిళల వేషధారణలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క ఉచిత రవాణా సౌకర్యమే కాకుండా అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు చేస్తాం, అదే నెల నుంచి కూడా అందరికి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తానన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిండు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తానన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ల పరిపాలనలో మా వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల అడుగడుగున వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో సీఎం కప్ అని చెప్పేసి హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబౌలిలో నిర్వహించినటువంటి వికలాంగుల క్రీడల్లో కూడా మా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఫోటో లేకుండా వికలాంగుల సమాజాన్ని కించపరిచేటటువంటి ప్రయత్నం చేసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మేము ఆంధ్రప్రదేశ్తో అభివృద్ధిలో పోటీ పడతామని చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తే మరి అభివృద్ధిలో పోటీ పడతామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ అక్కడ ఫ్రీ బస్సు వికలాంగులకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అక్కడ తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న మా వికలాంగుల సోదరులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 16 రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తూ మా పొట్టగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ చాలని పింఛన్లతోని నరకయాత్ర అనుభవిస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్న మా వికలాంగుల సమాజానికి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వెంటనే ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. ఈ ఉచిత రవాణా అంశం మీద గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే మీ వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం ఇవ్వటం సాధ్యమయ్యే అంశం కాదని చెప్పేసి అనేక సార్లు మా వికలాంగుల సమాజాన్ని కించపరిచే ప్రయత్నం చేసాడు. అలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా పొన్నవన్న పాల్గొన్నాడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో మా పొన్నవన్న ఉన్నాడని చెప్పేసి ఆయన విజయం కోసం కూడా వికలాంగుల సమాజం ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు రవాణా శాఖ మంత్రి ఉండి
మా వికలాంగులకు ఉచిత రవాణా కల్పించలేనటువంటి ఒక దౌర్భాగ్య రాష్ట్ర మంత్రిగా మీరున్నారు. తక్షణమే పొన్నం ప్రభాకర్ గారు ఆయన రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసి వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులకు ఆర్టీసీలో 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముచ్చెమటలు పట్టించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగానే వేలాది మంది వికలాంగులతోనే త్వరలోనే వికలాంగుల ఆవేదన దీక్షను కూడా నిర్వహించబోతున్నాం. ఎందుకు ఆవేదన దీక్ష నిర్వహించబోతున్నాం అంటే ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో అందరికంటే కూడా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచి ఏనాడు మా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనలేదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా వికలాంగుల దినోత్సవానికి జిల్లాకు 70,000 వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 50,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అంటే వికలాంగుల సమాజాన్ని అడుగడుగున అణచివేయటమే రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ అని తీసుకొచ్చిండు. ఆ ఎంఎస్ఎంఈ పాలసీలో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిశ్రమల రంగంలో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉన్న రిజర్వేషన్ కూడా ఎత్తేసి మా పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో మేము నిరసనలు జరిపినా కానీ మా మీద అక్రమ కేసులు పెట్టి అక్రమంగా మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోము. అతి త్వరలోనే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా వేలాది మంది వికలాంగులతోని ఆవేదన దీక్ష నిర్వహిస్తాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పరిగిలో పంజాబ్ డ్రెస్లు వేసుకొని పరిగి బస్ స్టేషన్ లో